ఢిల్లీని పొల్యూషన్ పరేషాన్ చేస్తోంది. ఎన్ని ఎత్తుగడలు వేసినా కాలుష్య రాకాసి ముందు ప్రభుత్వం ఓడిపోతూనే ఉంది. పాత పద్ధతులు అనుసరించినా కొత్త రూల్స్ తీసుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. లేటెస్ట్ గా విధించిన ఫ్యూయల్ బ్యాన్ విషయంలో సర్కార్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మరి ఏం చేస్తే ఢిల్లీలో పొల్యూషన్ తగ్గుతుంది, ఏం చేస్తే పరిస్థితి బాగుపడుతుంది అన్న ప్రశ్నలకి తలలు పట్టుకుంటున్నారు అక్కడి పర్యావరణ శాఖ అధికారులు. ఢిల్లీలో వాహనాలు, నిర్మాణ రంగం నుంచి వెలువడే కాలుష్యం ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. కాలుష్య కస్టడీకి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. లేటెస్ట్ గా విధించిన పాత వాహనాలకు ఇంధన నిషేధం పైన ఢిల్లీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కాలం చెల్లిన వాహనాలకు జులై 1 నుంచి ఇంధనం సరఫరా నిలిపివేయాలని జారీ చేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. దేశ రాజధానిని కాలుష్య కాసారంలో మార్చేస్తున్న వాహనాలపై నిషేధం సాధ్యం కాదంటూ చేతులెత్తేసింది. 15 ఏళ్లు నిండిన వాహనాలకు ఇంధనం బ్యాన్ చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఒత్తిడికి తలొగ్గిన ఢిల్లీ సర్కార్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ కంట్రోల్కు అంతకుముందు సరీ బేసీ విధానాన్ని అమలు చేశారు. సరీ బేసీ నెంబర్ ప్లేట్ల ఆధారంగా కార్లు, ఇతర వాహనాలు రోడ్లపైకి వచ్చేలా ఆంక్షలు విధించారు. అంటే వెహికల్ నెంబర్ల ఆధారంగా కేటాయించిన రోజుల్లోనే బండ్లు తిరిగేందుకు పర్మిషన్ ఇచ్చారు. నెంబర్ ప్లేట్లో చివర్లో సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజున, బేస్ సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి వచ్చేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల వాహనాల రద్దీ తగ్గి గాలి కాలుష్యం కూడా తగ్గుతుందని భావించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. అలాగే పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని పంట వ్యర్థాల దగ్ధంతో ఢిల్లీ తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తోంది. పంట వ్యర్థాల మంట నుంచి వచ్చే పొగగాలి సాంద్రతతో 40% వరకు పేరుకుపోవడమే కాక గాలి చలన వేగం తగ్గి వర్షానికి కూడా ఆటంకం ఏర్పడుతోంది అంటూ సీరియస్ గానే చర్యలు చేపట్టారు. పంట వ్యర్థాలు కాలిస్తే భారీ ఫైన్లను సైతం విధిస్తూ కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు దీపావళి పండుగ నాడు కాల్చే బాణాసంచాపైన నిషేధం విధించారు. ఇలా కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు. ఇక వచ్చేది చలికాలం కావడంతో ఢిల్లీ వాసుల్లో టెన్షన్ మొదలైంది. కాలుష్యంతో కూడిన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్య పాలవుతుంటారు. దీంతో బంకుల్లోనే కాదు ఇక బయట కూడా కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టే పనిలో ఉంది ప్రభుత్వం. కాలుష్యం వెదజల్లే అన్ని రకాల వాహనాల సీజ్కు ఆదేశాలు ఇవ్వబోతోంది. మరి చూడాలి ఈ ఆలోచన ఏ మేర సక్సెస్ అవుతుందో.